సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్, మంత్రివర్గ విస్తరణ ఆలస్యం, అందుకేనా రహస్య మంత్రాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. కంప్లీట్గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వివరాలకు కనుక వచ్చినట్లయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏ విషయంలో అయినా సరే ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తనకు ఎదురు దెబ్బలు తగలకుండా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త తక్కువ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే గెలుపునకు కాంగ్రెస్ మీద ప్రజలు నమ్మకం ఉంచు అన్నారని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. అయితే రేపు వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు మెజార్టీ సీటు దక్కాలి, లేకపోతే కాంగ్రెస్కు ప్రజల్లో పట్టు లేదని తేలిపోతుంది. కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. రేపు వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీటు గెలిచేది బీఆర్ఎస్ మీద ప్రజలను నమ్మకం లేదని తేలుతుంది. అలా కాకుండా బీఆర్ఎస్ లేదా బీజేపీకి తక్కువ సీట్లు వస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చూసి ఓటేయలేదని, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ ఓటేశారని ప్రచారం మీద తెర మీదకు వస్తుందన్నమాట. ఇందుకోసం కోమటిరెడ్డి, ఉత్తమ్, భట్టి లాంటి వారి నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఎంపీ ఎన్నికల వరకు మంత్రివర్గ విస్తరణగా ఆపేసి ఆ తర్వాతనే ప్లాన్ చేయాలని భావిస్తున్నారు. ఎంతైనా రేవంత్ ముందు చూపు మంచిది అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ నిపుణులు.